నమస్కారం. మాఘపురాణం 12 రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున మాఘశుద్ధ ద్వాదశి. ముందు రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు, ద్వాదశి నాడు ఎవరినైనా సద్బ్రాహ్మణుడిని పూజించి, ఎవరికైనా పారణని ఇచ్చి అంటే ఉపవాసం చేసిన వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చేస్తే మంచిది. లేదా ఏ దేవాలయంలో అయినా స్వయం పాకం ఇవ్వటం, బ్రాహ్మలు ఎవరికైనా స్వయం పాకం ఇచ్చి కూడా ద్వాదశి పారణ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అవకాశాన్ని బట్టి చేయొచ్చు. లేదా దేవాలయ దర్శనం చేసి దేవాలయంలో ఉన్న అర్చకుడికి స్వయం పాక నిమిత్తంగా కొంత దక్షిణని ఇచ్చినా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవకాశాన్ని బట్టి చేయండి. అయితే మనము ఈ ముందు దాంట్లో 11వ రోజు పారాయణలో మార్కండేయ చరిత్ర చెప్పుకున్నాము. ఇప్పుడు వశిష్ఠ మహర్షి నుంచి అనేకానేక పుణ్యపురుషుల చరిత్రలను, మాఘమాస స్నాన మాహాత్మ్యాన్ని విన్న దిలీప మహారాజు, మహర్షి మీ దయ వలన తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని కృతార్థున్నయ్యాను. మాఘమాసంలో ఏ ఏ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో తెలియజేయమని ప్రార్థించారు. మాఘ స్నానం విశేషమైనది. దానివల్ల జరిగిన కొన్ని కథలు చెప్తూ ఎక్కడెక్కడ స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ప్రత్యేకంగా చెప్తున్నారు. ఓ దిలీప మహారాజా, మాఘమాసంలో నదీ స్నానం చేయటం మిక్కిలి పుణ్యదాయకం. మాఘమాసంలో ఏ నది నీరైనా కూడా గంగాజలం అంతటి పవిత్రతని కలిగి ఉంటుంది. సర్వ పాపాలు నశిస్తాయి. గంగా నది స్నానం చేస్తే ఎనలేని పుణ్యం కూడా కలుగుతుంది. ఇక గంగానది యొక్క విశిష్టతను గురించి తెలియని వాళ్ళు ఉండరు. గంగానది స్నానము ఆరోగ్యప్రదమైనది, మిక్కిలి పుణ్యదాయకమైనది, పాపములని హరింపజేస్తుంది. అత్యంత ప్రవాహ వేగం కలిగిన గంగానదిలో స్నానం చేయటం వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగగలదు. దేవతలు, మునీశ్వరులు, యోగీశ్వరులు, మహాతపశ్శాలులు అందరూ గంగానదీ తీరంనే తన ఆవాసాలను ఏర్పరచుకున్నారు. జీవనది అయిన గంగా అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలికల్ని, తర్వాత మూలికల్ని, వృక్ష సముదాయాలతో కలిసి ఉన్నటువంటి అరణ్యాలలోంచి మమేకమై ఆయుర్వేద జలంగా ప్రసిద్ధికెక్కింది. దీర్ఘరోగాలతో బాధపడుతున్న వారు సైతము గంగానదిలో స్నానం చేస్తే ఆరోగ్యవంతులవుతారు, పునీతులవుతారు కూడా. పరమేశ్వరుని జటాజూటం నుంచి జాలువారుతున్నటువంటి గంగానది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతల అందరి చేత కొనియాడబడుతోంది. మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. అయితే ఈ సంవత్సరము గంగానదికి పుష్కరాలు వచ్చినాయండి. గంగా పుష్కరాలు మనం ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని వెళ్తాం కదా, ఆది పుష్కరాలు అయిపోయినాయి. అయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్న కాలంలో పుష్కరుడు నదిలో ఉంటాడట. కాబట్టి ఒకవేళ ఎవరికైనా అవకాశం లభిస్తే గంగా నదిలో మధ్యాహ్న వేళ గనక స్నానం చేస్తే, నదీ స్నానము మంచిది, మధ్యాహ్న స్నానం చేస్తే గంగా పుష్కర స్నాన ఫలితం కూడా లభిస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేయొచ్చు. తర్వాత ఎవరైతే గంగానదిలో మాఘమాసంలో స్నానం చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. పాపాలన్నీ హరించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. బొందితో కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని వీక్షించగలిగే మహాత్మ్యము ఈ గంగానది స్నాన ఫలితమేనని చెప్తారు. ముక్తి కోరేవాళ్ళు మాఘమాసంలో గంగా స్నానం చేయండి. అసలు ఇది కాదండి, జీవితంలో ఒక్కసారైనా ప్రతి భారతీయుడు గంగా స్నానం చేసి తీరాలి, ఒక్కసారైనా కూడా అదైనా. అయితే ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింపనలవి కానిది. ఇది గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం. మాఘమాసమందు త్రివేణి సంగమంలో స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని, పూజలు చేసి దాన ధర్మాది కార్యక్రమాలు చేసినచో నేరుగా విష్ణు సాయుధ్యాన్ని చేరతారు. అందులో సందేహం లేదు. ఈ ప్రదేశం గొప్ప విశేషతను సంతరించుకుని ఉన్నది. ఇక్కడ గంగ సముద్రంలో కలుస్తుంది. ఈ 7 జన్మాల పాపాలు కూడా పోతాయట. వేణిదానం అని ప్రత్యేకంగా చేస్తారటండి ఈ త్రివేణి సంగమంలో. వేణిదానం జుట్టు ఇస్తారనమాట. అక్కడైతే చాలా విశేషం అని చెప్తారు. ఒకవేళ అవకాశం ఉంటే అది కూడా చేసుకోవచ్చు. పైగా ఏంటంటే చుట్టుపక్కలన్నీ చాలా పవిత్రమైనటువంటి క్షేత్రాలు అవి ఉన్నాయి. అవన్నిటిని దర్శనం చేసుకుని త్రివేణి సంగమ స్నానం కూడా చేస్తే మంచిది. మాఘమాసంలో త్రివేణి సంగమం అత్యద్భుతంగా ఉంటుంది. గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యక్షేత్రం. దీన్నే గౌతమి అని పేరు కూడా ఉంది. ఇది పడమటి కనుమలకు దగ్గరలోనూ నాసికా త్రయంబకం అనే పుణ్యక్షేత్రం అందు పుడుతున్నది. గౌతమ మహర్షి తన గోహత్యా దోషాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్యా ప్రదేశము మీదుగా గోదావరిని అంటే గంగానదే ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చి ఇట్లా గోదావరి పేరుని తెచ్చుకుంది. అంచేతే గౌతముని వల్ల వచ్చింది కాబట్టి దీనికి ఈ నదికి గౌతమి అనే పేరు కూడా వచ్చింది. ఎన్నో ఉపనదులు ఇందులో కలుస్తాయి. పరమ పవిత్రము, పుణ్యప్రదము, సర్వపాపాల్ని హరింపజేసేటువంటి ఈ గంగానది, గోదావరి నదిలో స్నానం చేస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని చెప్తారు.
సకల రోగాలు హరిస్తాయట. ప్రతి సంవత్సరము వచ్చేటువంటి వరద గోదావరిలోనూ మాఘమాసంలోనూ ఈ నదిలో స్నానం చేస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. వరద వచ్చినప్పుడు స్నానం చేయాలటండి, అప్పుడు ప్రమాదం కదా, కానీ చెప్తున్నారు. ఏనా అవకాశం ఉంటే చేస్తారేమో. ఎర్రటి నీళ్ళు అవి వస్తాయట గోదావరిలోకి. ఈ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలు అసలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు, క్షేత్రాలు లెక్కకి మించి ఉన్నాయి. వాట్లలో కొన్నిటినైనా మనం దర్శనం చేయగలుగుతాం నదీ స్నాన నిమిత్తంగా వెళ్తే. ఇక్కడ ప్రభాస క్షేత్రం అని ఒక ప్రత్యేక క్షేత్రం చెప్పబడింది. దీంట్లో కనుక స్నానం చేస్తే బ్రహ్మహత్యాపాతకాలు కూడా పోతాయని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభికమలమునందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకును 5 తలలుండేవి. శంకరుడికి 5 తలలున్నాయట, బ్రహ్మకి 5 తలలున్నాయి. అంచేత వారిద్దరిని పంచముఖేశ్వరులని, పంచముఖ బ్రహ్మయని పేరుతో పిలిచేవాళ్ళు. అయితే ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకి వాగ్వాదం జరిగిందట. నాకు 5 తలలున్నాయి కాబట్టి నేను గొప్పవాణ్ణి, నాకు 5 ఉన్నాయి కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని ఇలా వాదించుకున్నారు. చిలికి చిలికి గాలివానయ్యి చివరికి ఘోర యుద్ధానికి పాల్పడ్డారు. అయితే కొన్ని కథల్లో చెప్తారు, శంకరుడు కోపం ఉంచుకోలేక తన గోటితోటి 5వ తలని గిల్లేశాడని, మన కథలో మాత్రం త్రిశూలంతో 5వ తలని తీసేశాడని చెప్పబడుతోంది. ఎప్పుడైతే ఆ తల అని తీయబడిందో 5వ తల ఉత్తరించబడేసరికి మన బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. శివునికి మాత్రం బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇదే చెప్పుకుంటాం మనం. పరమేశ్వరుడి బ్రహ్మహత్యాపాతకం ఎట్లా పోయింది అనే కథకి బ్రహ్మదేవుడి తలనే ఆయన గిల్లేశాడని, గోరుతో తీసేశాడని ఒక చోట, త్రిశూలంతో సంహరించాడు, ఆయన తీసేశాడు, సంహారం చేశాడు అని ఇంకొక చోట చెప్తారు. ఈ బ్రహ్మహత్యా దోషాన్ని అంటించుకున్నటువంటి పరమేశ్వరుడు ఈ దోషం ఎట్లా నివారణ అవుతుందో, ఎలా పోతుందో అని ఆలోచిస్తూ బ్రహ్మతలని చేతపట్టుకుని ముల్లోకాలు తిరిగాడట. ఈ తల తిరుగుతూ ఉంటే శివుని చేతిలో ఉన్నటువంటి తల ఎండి కపాలంగా మారిపోయింది. శివుణ్ణి ఎవరూ ఆదరించలేదట. ఆ కపాలంతో భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు. ఈ పరమేశ్వరుడు అత్యంత తేజోమయ సౌందర్యవంతుడు, మిక్కిలి అందగాడు. ఆయన ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి చెలించని స్త్రీలుండటం అంటంలో అతిశయోక్తే లేదు. భూలోకంలో భిక్షాందేహి అని శివుడట్లు భిక్షాటన చేస్తుంటే భిక్ష వేసే స్త్రీలంతా అతని సౌందర్యానికి లోబడి చిత్రమైన గాథ చెప్తున్నారండి. ఇలా స్త్రీలంతా ఈ జగన్మోహనాకారుడైన శివునికి వశమైపోతుంటే మునులు, ఋషీశ్వరులు వీళ్ళంతా చాలా కోపం వచ్చిందట. ఎవరి భిక్షుకుడు మా భార్యల్ని సైతం వశపరుచుకున్నారు, ఇతని పురుషత్వం నశించుగాక అని శపించారట. అంతే భిక్షాటన చేస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క లింగము కింద పడిపోయిందట. అసలే బ్రహ్మహత్యా దోషంతో దురపిల్లుతున్నటువంటి పరమేశ్వరుడు చేయునది లేక లింగమందే ఐక్యమైపోయాడు. శివుడు లింగాకారంలో ఐక్యమవటంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశించడం మొదలుపెట్టింది. అమిత తేజోవంతంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ లింగాన్ని, దాని భయంకర తేజస్సుని చూడలేక బ్రహ్మ విష్ణువులు ఏతించి పరమేశ్వరుని ఓదార్చి ప్రయాగ క్షేత్రానికి తీసుకొచ్చి స్నానదాన ధర్మాది కృత్యములను గావించి అతని బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టి భూలోకమునందరి భక్తులందరూ లింగాకారం నందు ఐక్యమైన పరమేశ్వరునే పూజించి కైవల్య ప్రాప్తిని పొందవలనని శాసించారు. విచిత్రమైన గాథ చెప్తున్నారు కదా. ఇలాంటి గాథలు కూడా ఉంటాయండి, కొన్ని పురాణాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇదేదో అంటే ప్రక్షిప్తంగా ఏం భావించక్కర్లా. రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి, ప్రచారంలో ఉన్నాయి. అందులో ఇదొక గాథ అన్నమాట. పరమేశ్వరుని శక్తి అంతా లింగం నందు ఉండటం వల్లే మనం లింగ పూజే చేస్తాం. దీనికి మనం అమెండ్మెంట్గా ఏం చెప్పుకుంటాము, భృగు మహర్షి శాపం ఉంది, కేవలం లింగానికే నీకు పూజ జరుగుతుందని పరమేశ్వరుని శపించిన గాథ ఒకటి చెప్పుకుంటాం. అప్పటి నుంచే లింగ పూజ జరుగుతోంది అని. దానికి ముందు కూడా ఇలాంటిది ఒకటి జరిగిందని ఒక ఇది చెప్తున్నారనమాట. శివుడంతటి వాడే తన బ్రహ్మహత్యాపాతకాన్ని బాపుకొనుటకు ప్రయాగ క్షేత్రమందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది కృత్యములు నిర్వహించాడు కాబట్టి ప్రయాగ అత్యంత పుణ్యప్రదమైనది. ఇక్కడ త్రివేణి సంగమందు స్నానం చేస్తే సర్వపాపములు హరించుకుపోవునంటానికి పై వృత్తాంతమే నిదర్శనము. ఈ ప్రయాగ క్షేత్రంలో స్నానం చేస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కోసమే ఈ పరమేశ్వరిని ఈ లింగధారణ గాథని గురించి చెప్తున్నారండి. దీంతో 12వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ 13వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.